Welcome to Navamani channel. This video is very useful to set and DSA students. Today we will discuss about వర్గాక్షరాలు. In Telugu methodology, వర్గాక్షరాలు. వర్గాక్షరాలు కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్యాలు అని 5 విభాగాలు విభజించబడినవి. అందులో కంఠ్యాలు కక్కగదని, తాళవ్యాలు చెక్కగదని, మూర్ధన్యాలు కక్కగద అని, దంత్యాలు కక్కగదని, ఓష్యాలు అంటే పప్ప బబ్బమ్మ. ఫస్ట్ హల్లులో వర్గాలు కావర్గం కక్కగదన్న. నెక్స్ట్ చావర్గం చచ్చజజ ఇని, టావర్గం టట్టడడ అన, తావర్గం తత్తదన, పావర్గం పప్పబబ్బమ్మ. పచ్చటి తపాలు పరుషాలు, గజడ దొగలు సరళాలు, మిగతా హల్లులని స్థిరాలు అని అంటారు. అంతస్తాలు అనేటివి యా, రా, లా, వా, అలా వంటిదా అనేటివి అంతస్తాలు. నెక్స్ట్ ఊష్మాలు అనేటివి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఊష్మాలు అంటే షే, షా, సాహ అనేటివి ఊష్మాలు. సా అనేది ఏ వర్గానికి చెందింది అని అడగవచ్చు క్వశ్చన్లో. సా అంటే ఊష్మాలు. షే, షా, సా, హ. నెక్స్ట్ తెలుగు భాషాక్షరాలు. చిన్నేశ్వరి బాల వ్యాకరణంలో తెలుగుకు వర్ణములు 35 అని చెప్పారు. అచ్చ తెలుగు వర్ణాలు అచ్చులు 12, హల్లులు 22, ఉభయాక్షరాలు 2 అని చిన్నేశ్వరి బాల వ్యాకరణంలో ఉన్నాయి. సంస్కృత భాష నుండి తెలుగులోకి చేరినవి అచ్చులు 4, హల్లులు 14, ఉభయాక్షరాలు 1. మొత్తంగా అచ్చులు 12, 4, 16, హల్లులు 22, 14, 36, ఉభయాక్షరాలు 3, 0 విసర్గ అరసున్నా. ప్రస్తుతం తెలుగు వర్ణములలో ఓ అనేటివి లేవు. విసర్గ అనేది సంస్కృత పదాల్లో నుండి వచ్చింది. బండిరా అనేది వాడుకలో లేదు. దంతఛేదాలు అనేటివి ఇప్పుడు మనం వాడుకలో వాడట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.